వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీలతో పాటు ఇటీవల జాతీయ పార్టీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పర్యటనలో స్పీడ్ పెంచారు. ఇక తమ ప్రసంగాలతో సొంత అన్న పార్టీ వైఎస్ఆర్టీపీని టార్గెట్ చేస్తూ మాటలు తూటాలు పేల్చుతున్నారు షర్మిల. తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయాలను అన్న జగన్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వారసులమని చెప్పుకోవడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసిందేం లేదని అన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు. ఇక ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి వైసీపీని టార్గెట్గా చేస్తూ వ్యాఖ్యలు చేస్తుంది. నిన్న సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడులో షర్మిల పర్యటించారు. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్టులను జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు షర్మిల. నిర్వహణకు కనీసం నిధులు ఇవ్వడం లేదు అన్నారు. అటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్కు వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. 5 ఏళ్లలో జగన్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ఏ విధంగా నిలబెట్టారో చెప్పాలి అన్నారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మద్దిపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ జలాశయానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల శనివారం సందర్శించారు. దెబ్బతిన్న గేట్లు, ప్రాజెక్టులను పరిశీలించారు. నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతోనే లక్షల ఎకరాలకు సాగునీరు అందడం లేదు అన్నారు. ఒంగోలు నగరంతో పాటు 12 మండలాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టు దెబ్బతిందన్నారు. రాజశేఖర రెడ్డిలా సంక్షేమ పాలన అందించడం అంటే ఇదేనా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు షర్మిల. సాగునీటి రంగం సమస్యలు, ప్రాజెక్టుల గురించి పట్టించుకోవాల్సిన సంబంధిత మంత్రికి అవేమీ పట్టడం లేదని నీటిపారుదల మంత్రిపై షర్మిల మండిపడ్డారు. సంక్రాంతి సంబరాల్లో నృత్యాలు చేస్తూ బిజీగా ఉంటున్నారని అంబటి రాంబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పూర్తి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేత కాంగ్రెస్తోనే సాధ్యమని వ్యాఖ్యానించారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట. ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు. ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు. ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు. ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు. ఈరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు. తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్ళు, మంచి నీళ్ల కోసం కూడా ఇక్కట్లు పడుతున్నారు. మరి ఈ పాపం అంతా వైసీపీది కాదా, ముఖ్యమంత్రి గారిది కాదా? వైసీపీ సమాధానం చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కోసం మేము నిలబడ్డాము, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు? మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు. ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటి నుంచో మేము 2020 నుంచి అడుగుతున్నాము. మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ అయిపోయేది, ఈ ప్రమాదం వచ్చుండేది కాదు అని. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీలతో పాటు ఇటీవల జాతీయ పార్టీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పర్యటనలో స్పీడ్ పెంచారు. ఇక తమ ప్రసంగాలతో సొంత అన్న పార్టీ వైఎస్ఆర్టీపీని టార్గెట్ చేస్తూ మాటలు తూటాలు పేల్చుతున్నారు షర్మిల. తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయాలను అన్న జగన్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వారసులమని చెప్పుకోవడం తప్ప జగన్ రాష్ట్రానికి చేసిందేం లేదన్నారు వైఎస్ షర్మిల. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీని టార్గెట్ చేస్తూ ఇటీవల చాలా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కడం జరిగింది. ముఖ్యంగా ప్రతి పార్టీ కూడా గెలుపు మాదంటే మాదనే విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతోటి బహిరంగ సభలకు ప్రిపేర్ కాగా కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల కూడా మాటల వేడి పెంచుతూ కూడా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటి రోజు కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో పర్యటించగా, 2వ రోజు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పర్యటన చేయడం జరిగింది. ప్రతి చోట కూడా, ప్రతి ఒక్క సభలోనూ, ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా అధికార వైసీపీ పార్టీ మీద మాటలు తూటాలా పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా షర్మిల మాట్లాడే మాటల్లో చూసినట్లయితే కనుక రాజశేఖర రెడ్డి ఆశయాలను
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేయటం లేదు అనే విధంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చూడటం జరిగింది. అదే విధంగా బీజేపీ అంటే అర్థము, అదే విధంగా వైసీపీ అంటే అర్థం ఏమొస్తుందో కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా వివరణ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక బీజేపీ పార్టీకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక భారతీయ జనతా పార్టీ అంటే గనక బాబు, జగన్, పవన్ ముగ్గురు కలిస్తేనే బీజేపీ పార్టీ అని స్పష్టం చేసే విధంగా మాట్లాడటం జరిగింది. అదే విధంగా వైఎస్ఆర్ అంటే గనక వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఈ అర్థం వచ్చే విధంగా కూడా అధికార పార్టీ మీద కూడా విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే గనక షర్మిల రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారం వస్తేనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే ప్రజలకు న్యాయం జరిగిద్ది అని చెప్పే విధంగా మాట్లాడటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మొదటి రోజు నుంచి ఏపీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రతి చోట కూడా వైసీపీ తప్పులను ఏదైతే చూపించే విధంగా మాట్లాడతాము. రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అనుకున్నటువంటి కార్యక్రమాలు అమలు చేయకుండా ఉంటున్నారు. అలానే ప్రజలు బాగుబాగులు పట్టించుకోలేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూస్తే గుండ్లకమ్మను ప్రాజెక్టును సందర్శించి వైసీపీని టార్గెట్ చేయడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనే విధంగా మాట్లాడతాము. అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేత, వైఎస్ఆర్ ఆశయాలు సాధన ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే అనే విధంగా మాట్లాడటం జరిగింది. ఇక ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు మద్య నిషేధము చేస్తామని మద్య నిషేధం అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తామను, రాజధాని లేదు రాజధాని నిర్మిస్తామని, పోలవరం పూర్తి చేయలేదు పోలవరం కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తుందని ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ గా ప్రజల్లోకి వెళ్లే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, టీడీపీ అన్ని ఒక్కటే అనే విధంగా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇటు అధికార పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీపై కూడా షర్మిల విమర్శలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎటువంటి అరాజకాలు చేశారు, ఎటువంటి పనులు చేయలేదు అనే విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఒక్కసారి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి పాలన కంటే బెటర్ పాలన చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి ఆశయాలను సాధించే విధంగా అభివృద్ధి చేస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. పేదలకు జలయజ్ఞం పేరుతోటి రాజశేఖర రెడ్డి అనేక ప్రాజెక్టులు కట్టారు. కానీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు అసలు పట్టించుకోలేదంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కాడి నుంచి రాష్ట్రమంతా సుర్యాల పర్యటన చేస్తూ కూడా ప్రతి చోట కూడా అధికార పార్టీ అదే విధంగా బీజేపీ రెండింటి మీద కూడా మాటలు చూటాలై పేర్చే విధంగా కూడా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అదే విధంగా చూసుకుంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర గాని బస్ యాత్ర గాని చేస్తాను, మరలా కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం చేసుకొస్తానంటూ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి అంటే అధికార పార్టీకి సంబంధించి ముచ్చమట్లు పుట్టించే విధంగా షర్మిల తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నట్టు కనుక కనపడుతుంది. అయితే శ్రీనివాస్, కొద్ది రోజుల క్రితం చూసుకుంటే సీఎం జగన్ నా పోటీ టీడీపీ జనసేన కూటమితోనే ఉంటుంది, కాంగ్రెస్తో ఎలాంటి పోటీ ఉండదు అంటే గతంలో తన బాబాయిని అలాగే ఇప్పుడు తన చెల్లిని కూడా కాంగ్రెస్ కావాలని తన మీదకి వదిలేరని చెప్పేసి సీఎం జగనే స్పష్టంగా వ్యాఖ్యలు అయితే కొన్ని చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యల్ని వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకునే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడినటువంటి పరిస్థితి కానీ ఈ రెండు చూసుకున్నట్లయితే కనుక ప్రజలు చాలా క్లియర్ గా గమనించే పరిస్థితిలో ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నేను ఎన్నికలకు సిద్ధం, యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. అదే విధంగా షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి తాను పూర్వ వైభవం తీసుకొస్తాను, తాను ప్రజలకు అనుకూలం చేస్తాను, కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యము అని చెప్పే విధంగా కూడా తన ప్రసంగాన్ని ఉంచడం జరిగింది. అయితే ఎక్కడ ఏ ప్రాంతంలో మీటింగ్ పెట్టినా ఏ నియోజకవర్గ రివ్యూకి వెళ్ళినా కానీ ప్రధానంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పే వివరంగా చెబుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో గుంతలుగా రోడ్లు ఉన్నాయి, తప్పనిసరిగా రోడ్లన్నింటినీ మారుస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ప్రాజెక్టులు కట్టడాలు లేవు, ప్రాజెక్టులు ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటున్నారు. అలానే పేదలకు మౌలిక వసతులు అన్ని కల్పిస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా
ఆపుతాము అని చెప్పే విధంగా చెప్పటము, అదే విధంగా ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమని చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మొన్న అసహనంతో గత ఎన్నికల్లో మా బాబాయిని గెలిపారు, ఇప్పుడు మా చెల్లి అంటే షర్మిల వచ్చారని చెబుతున్న తీరున్నా కానీ ఏదైనా రాజకీయంగా చూసినట్లయితే గనక జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా రానున్న రోజుల్లో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. ఒకవైపు చంద్రబాబు జైహో బీసీ అని సభ పెడుతున్నారు, మరోవైపు పవన్ కళ్యాణ్ వర్ష సమీక్షలతోటి బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ బహిరంగ సభలకు సిద్ధమై నిన్న భీమిలిలో మొదటి బహిరంగ సభ పూర్తి చేసుకోవడం జరిగింది. షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలానే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా రాష్ట్ర పర్యటనలో ఉండి అక్కడక్కడ వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడైతే ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార విపక్ష పార్టీలతో పాటు ఇటీవల జాతీయ పార్టీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పర్యటనలో స్పీడ్ పెంచారు. ఇక తమ ప్రసంగాలతో సొంత అన్న పార్టీ వైఎస్ఆర్టీపీని టార్గెట్ చేస్తూ మాటలు తూటాలు పేస్తున్నారు షర్మిల. తన తండ్రి రాజశేఖర రెడ్డి ఆశయాలను అన్న జగన్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వారసులు అని చెప్పుకోవడం కాదు, జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఇక ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి వైసీపీని టార్గెట్ గా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. షర్మిల అయితే వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ మీద, అలాగే అంబటి రాంబాబుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొని డాన్స్ చేయడం కాదు, ప్రాజెక్ట్స్ వైపు కూడా కొంచెం దృష్టి సారించాలని కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. వైసీపీ అధ్యక్షులుగా, కాంగ్రెస్ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చాలా అగ్రెసివ్ గా రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు షర్మిల, వైఎస్ షర్మిల. అదే రాష్ట్ర పర్యటన మొదలు పెట్టినప్పటి నుంచి కూడా టీడీపీ, జనసేన అదే విధంగా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ప్రధాన టార్గెట్ గా ప్రస్తుత ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి వైసీపీని పూర్తి స్థాయిలో ఆవిడ అన్ని అంశాలని పరిగణలో తీసి కూడా ఎండగడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాము. అయితే గుడ్లకమ్మ ప్రాజెక్టు సందర్శన తర్వాత వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది. అందులో వారిగా మద్దిపాడులో పర్యటించిన నేపథ్యంలో కూడా జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టిన ప్రాజెక్ట్ ను జగన్ ఏమాత్రం తీసుకోవడం లేదు అనే అంశాన్ని ప్రధానంగా మాట్లాడుతూ కూడా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కోట్ల తీసుకొచ్చి జలయజ్ఞం పేరుతో అది గుడ్లకమ్మ ప్రాజెక్ట్ కావచ్చు, ప్లేరు కావచ్చు, ఇలాంటి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. అది ఉత్తరాంధ్ర రాయలసీమ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని ఏదైతే సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలనే అంశాన్ని ఆయన పాదయాత్రలో చూసి అది ఇటు కృష్ణా డెల్టాకి సంబంధించినటువంటి అంశాలని, అదేవిధంగా తాగునీరు, సాగునీరు అనేది ఎక్కడా లేకుండా పోలవరాన్ని కూడా ఆయన తీసుకొచ్చిన నేపథ్యాన్ని దాన్ని ఎక్కడా కూడా పరిశీలించకుండా దాని మీద ఆయన తగ్గినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఆ ప్రాజెక్టులని భద్రత, ప్రాజెక్టుని కూడా చేసేందుకు కనీసం 2-3 కోట్ల రూపాయలు కూడా
ఈ ప్రభుత్వాలు వెచ్చించలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెచ్చించలేదు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా వెచ్చించట్లేదు. వీళ్ళు రాజశేఖర్ రెడ్డి వారసులుగా చెప్పుకునేదంతా కూడా పచ్చి అబద్ధం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ఇక్కడ వీళ్ళు పరిపాలన చేస్తున్నారే తప్ప అంతకు మించి అంటే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్రాన్ని కానీ కాపాడేటువంటి పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళని నమ్మొద్దు, మరోసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్నటువంటి ప్రసంగాలు చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఏదైతే పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఆవిడ మాట్లాడటం మొదలు పెట్టారో అయితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి వారసు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్ని ఆయన ఎక్కడా కూడా తొమ్మిలో తొక్కి ఆయన ముందుకెళ్తున్న నేపథ్యం. ఆయన జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసులు ఎలా అవుతారు అన్న ఆదేశాలను ఏ విధంగా నిలబెట్టారో చెప్పాలంటూ కూడా ఆయన మీద కొన్ని చట్టాలు కూడా వేయటం జరిగింది. అంతేకాకుండా అబ్బన్ రాంబాబును ఉద్దేశించి ఎద్దేవా చేయడం కూడా జరిగింది. పోలవరం సంబంధించి ఎలుగొండ ప్రాజెక్టు పూర్తి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ రెండు ప్రాజెక్టుల అంశంలో కూడా ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు, పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు. రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆయన నిధులు తీసుకొచ్చి వెంటనే పోలవరం పనులు మొదలు పెట్టారు. పోలవరం పనుల్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంతవరకు ఎంత మేర తీసుకెళ్లింది, ఇక్కడున్న నీటిపారుదల శాఖ మంత్రి ఏదైనా చెప్పగలరా అని చెప్పంటూ కూడా రాష్ట్రం ఉన్నటువంటి ప్రాజెక్టులు కదా ఎల్లుగొండ కావచ్చు, ఇటు పోలవరం కావచ్చు, అదేవిధంగా బొడ్లకమ్మ కావచ్చు, పేలేరు కావచ్చు, ఇవన్నీ ఈ ప్రాజెక్టులు అన్నింటి మీద కూడా ఆవిడ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం మీద నిన్న ఆవిడ మాట్లాడిన నేపథ్యం అయితే చూసాము. అయితే దీనికి సంబంధించి ఈ గొడ్లకమ్మ సందర్శించిన తర్వాత షర్మిల మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇటు వైసీపీ నుంచి కూడా నేతలు అంటే షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా పిసిసి అధ్యక్షులుగా పదవి చేపట్టినప్పటి నుంచి కూడా ఆవిడ వైసీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ ఆ విమర్శల నేపథ్యంలో కూడా తిరిగి ఆవిడ కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న గుడ్లకమ్మ సందర్శించిన తర్వాత ఈ ప్రాజెక్టులకి మినిమం మెయింటెనెన్స్ కూడా డబ్బులు కేటాయించకపోవడం వైసీపీ ప్రభుత్వం దిగజారుడుతనానికి ఎంత నిదర్శనం అని చెప్పేటువంటి పరిస్థితికి ఆవిడ వెళ్ళారు. కాబట్టి అయితే దాని మీద కూడా నేను నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురావాలి, మరొకసారి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకొస్తే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలి అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది. విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా పూర్తిగా బీజేపీ విస్మరించింది. అయితే బీజేపీని విస్మరించిన నేపథ్యంలో ఉన్నటువంటి టీడీపీ గత 5 ఏళ్ల పరిపాలన చేసే టీడీపీ కూడా వాళ్ళని గట్టిగా డిమాండ్ చేసింది లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ అడిగింది లేదు. కేవలం ఇక్కడ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ పార్టీగా మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక్క సీట్ లేదు, ఒక ఎంపీ సీట్ కూడా గెలవనేటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పెత్తనం ఎలా చేస్తుంది, ప్రైవేటీకరణ ఎలా చేయగలుగుతుంది, అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా చేపట్టకుండా వదిలేస్తే ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఉంటుంది తప్ప మిగతా ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీలకి అవకాశం ఇస్తే మరొకసారి బీజేపీకి అవకాశం అవుతుంది. బీజేపీకి అవకాశం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా నష్టంలోకి నెట్టేయడమే తప్ప అంతకు మించి వేరే మార్గం లేదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర పరిస్థితులు వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏదైతున్నాయో ఆవిడ ప్రతి అడుగుడునా కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా తప్పుపడుతూ కూడా పర్యాటన సాగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా జగన్ ని అదే విధంగా చంద్రబాబును కూడా ఎక్కడా కూడా ఆవిడ విడిచిపెట్టకుండా అందరినీ అంటే ముగ్గురు ఏదైతే నేతలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరినీ ఒకే స్థాయిలో విమర్శిస్తూ కూడా ఆవిడ పర్యటన కొనసాగుతూ ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రాజెక్టు విషయం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ప్రత్యేక హోదా విషయం కావచ్చు, అనేక అంశాలు ఏవైతే పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆవిడ పరిశీలిస్తూ మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. అయితే శ్రీనివాస్, మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేపట్టిన తర్వాతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి 10 ఏళ్ల పాటు ఏపీలో కాంగ్రెస్ అనేది భూస్థాపితమైంది. ఈ నేపథ్యంలో షర్మిల పీసీసీ తరపున పగ్గాలు చేపట్టిన తర్వాత డైరెక్ట్గా కాంగ్రెస్ని బలోపేతం చేయకుండా డైరెక్ట్గా వైసీపీని, టీడీపీని, జనసేనని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి?
అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే ఇక్కడ బీజేపీతో పాటు ఈ పార్టీలు కలిసి వెళ్తున్నాయి అనేది షర్మిల ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే బీజేపీతో పాటే ఈ జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వీళ్ళు బీజేపీతో పాటే కలిసి ప్రయాణం చేస్తున్నారు, బీజేపీతోనే ఉంటున్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నష్టం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ సొంత లాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎంపీ సీటు గానీ ఒక ఎమ్మెల్యే సీటు గానీ గెలవలేనటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళు ఎలాగ తొత్తులుగా మారిపోయారు అనే అంశాన్ని కూడా ఆవిడ ప్రధానంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గతంలో మనం చూసినట్లయితే గతంలో మనం ఏదైతే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కూడా బీజేపీతో పాటు పొత్తుతో దాదాపు పొత్తులతోనే పోటీ చేసింది. అది 4.5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని చెప్పి ధర్మ పోరాట దీక్షలతో చంద్రబాబు నాయుడు గారు మరొకసారి బీజేపీ వైపు బీజేపీని విమర్శించడం మొదలు పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా బీజేపీతో పాటు కంటిన్యూ అవుతున్నారు. ఈ 5 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎక్కడ ప్రశ్నించలేదు. అంతేకాకుండా ప్రత్యేక హోదా గానీ ప్రత్యేక చట్టంలో పెట్టినటువంటి హామీలు అమలు గానీ ఎక్కడా ప్రయత్నం చేయలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యమైపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇక్కడ రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో గెలిచిన వెంటనే బీజేపీతో పాటు వద్దన్నా సరే వాళ్ళకి మద్దతు ఇస్తూ బీజేపీతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో ఇంకా రాష్ట్రం ఎలా డెవలప్ అవుతుంది అనేది ప్రధాన ఎజెండాగా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా బీజేపీని అధికారంలో నుంచి దించండి, కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురండి అనే అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఆవిడ ప్రధాన పార్టీలో ఉన్నటువంటి ప్రతి పార్టీ మీద కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆనంద్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.